నల్గొండ ఖిల్లాపై ఈసారి తప్పకుండా కాషాయ జెండా ఎగురుతుందని పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి గార్లపాటి జితేంద్ర కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జితేంద్ర కుమార్ నల్గొండ జిల్లాలోని కనగల్, తిప్పర్తి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహులు తనకు పోటీ కాదన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటున్న గార్లపాటి జితేంద్ర కుమార్తో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నల్లగొండ కిల్లాపై కాషాయ జెండా ఎగరవేసేందుకు బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏదైతే పార్లమెంట్ అభ్యర్థి గార్లపాటి జితేంద్ర కుమార్ గత వారం రోజులుగా పార్లమెంట్ నియోజకవర్గం అంతా పర్యటిస్తూ ఉన్నారు. వారికి విశేష స్పందన లభిస్తుంది. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, మీ యొక్క రోజువారీ పర్యటనకు ప్రజల నుంచి ఏ విధమైన స్పందన లభిస్తుంది? రోజువారీ ప్రచారంలో భాగంగా ఈరోజు రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి ఇక్కడ కూడా ప్రచారం కొరకు వచ్చాము. అమ్మవారి దర్శనం చేసుకున్నాం, పూర్తి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాము. ప్రచారం చాలా బ్రహ్మాండంగా సాగుతోంది. ఎక్కడ వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మనము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా గెలవడం ఖాయమని చెప్పేసి ప్రతి ఒక్కరిలో స్పందన ఉన్నది. ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఈరోజు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ నుంచి చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్కి వెళ్ళి చూసుకుంటే వేమిరెడ్డి నరసింహారెడ్డి, మీరు ఏ విధంగా పోటీని ఎదుర్కోబోతున్నారు ఆ ఇద్దరి నుంచి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే వారి మొదటినే తెలుసు వారికి ఓటమి పాలవుతామని. ఎందుకంటే వారి ఆధ్వర్యంలోనే తెలంగాణలో పూర్తి కాంగ్రెస్ ఖాళీ అయింది. కాబట్టి వారికి పూర్తి మనస్ఫూర్తి తెలుసు. వారికి ఉనికిని కాపాడడానికి ముందుకు వచ్చారు అంతే. టీఆర్ఎస్ అభ్యర్థి ఆయన ఒక భూ కబ్జాదారుడు, డబ్బు పెట్టి పార్లమెంటు టికెట్ కొనుక్కున్నట్టుగా పార్లమెంట్ అభ్యర్థిని అవుతాననుకున్నాడు. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎట్టి పరిస్థితులు ఆయన ఓటమి తప్పదని చెప్పేసి పూర్తిగా చెప్తున్నాను. మనం ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నన్ను పూర్తి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించి పూర్తి అభివృద్ధికి నన్ను నిమగ్నమయ్యేటట్టుగా చేస్తున్నందుకు ప్రజలకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నల్గొండ పార్లమెంటు స్థానంలో మీరు ఏ సమస్యలు, ప్రధాన సమస్యలు గుర్తించారు? మీరు ఒకవేళ గెలిచినట్లయితే ఏ సమస్యలు పరిష్కరించబోతున్నారు? పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత నేను ఆల్రెడీ 35 సంవత్సరాలుగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో ఒక గవర్నర్కి కూడా ఈ రోజు వరకు కూడా సేవలు అందిస్తూ ఉన్నాను. కాబట్టి నాకు ఆ విధంగా పేద బడుగు వర్గాల వారికి, మధ్యతరగతి వారికి, వెనుకబడిన వారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడాను ఏం సేవలు చేయాలా, ఇక్కడ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం ఏం అభివృద్ధి చేసుకోవాలి అనేది పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి తెలుపుతున్నాను. అయితే బీజేపీ అభ్యర్థి ఒకటే చెప్తున్నారు, గత 60-70 సంవత్సరాలుగా ఇక్కడ పాలించినటువంటి నాయకులు నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని ఏ విధమైన అభివృద్ధి చేయలేదని, తనకు అవకాశం కల్పించినట్టయితే ఈసారి తప్పకుండా నల్గొండ కిలాపై కాషాయ జెండా ఎగురవేస్తానని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటి కూడా పరిష్కరిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి కావచ్చు, వారెవరు కూడా నాకు పోటీ కాదని, తన గెలుపు సునాయాసం అని చెప్తున్నారు. నల్గొండ జిల్లా నుంచి కిరణ్, భారత్ టుడే న్యూస్, నల్గొండ.